ప్రతి సంవత్సరం శ్రీ మహావిష్ణువు 4 నెలలు నిద్రపోతారని మనందరికీ తెలుసు. కానీ ఆ 4 నెలలు భూలోకాన్ని ఎవరు చూసుకుంటారో మీకు తెలుసా? వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఈ జూలై 6వ తేదీన దేవసైని ఏకాదశి మొదలైంది. ఆ రోజే విష్ణువు నిద్రలోకి జారుకుంటారు. దేవసైని ఏకాదశి అయిన 4 రోజుల తర్వాత గురు పౌర్ణమి మొదలవుతుంది. ఆ 4 రోజులు దేవతలు చూసుకుంటారు. గురు పౌర్ణమి తర్వాత రోజు శ్రావణ మాసం వస్తుంది. ఆ నెల మొత్తం మహాదేవుడు చూసుకుంటారు. శ్రావణ మాసం తర్వాత 19 రోజులు భద్రపద మాసం మొదలవుతుంది. ఆ 19 రోజులు శ్రీకృష్ణుడు చూసుకుంటాడు. భాద్రపద మాసం తర్వాత వినాయక చవితి వస్తుంది. ఆ 10 రోజులు వినాయకుడు చూసుకుంటాడు. వినాయక చవితి తర్వాత 16 రోజులు పితృపక్ష మాసం మొదలవుతుంది. ఆ 16 రోజులు పితృదేవతలు చూసుకుంటారు. పితృపక్ష మాసం మరుసటి రోజు నవరాత్రి మొదలవుతుంది. ఆ 10 రోజులు దుర్గమ్మ చూసుకుంటారు. నవరాత్రి తర్వాత దీపావళి వస్తుంది. ఆ 10 రోజులు లక్ష్మీమాత చూసుకుంటుంది. చివరిగా 10 రోజులు కుబేరుడు చూసుకుంటారు. ఆ 10 రోజుల తర్వాత ఏకాదశి వస్తుంది. మళ్ళీ నవంబర్ 6వ తేదీన విష్ణువు నిద్ర నుండి లేచి మళ్ళీ భూలోకాన్ని చూసుకుంటారు. ఓం నమో నారాయణాయ.